మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పొదిలి మండలం కుంచపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడారు. రైతులకు అన్ని విధాలుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతన్న కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిందని తెలిపారు. అధికారులు రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి వారికి అవసరమైన పథకాలు అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. గందరగోళం సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. అనంతరం మహిళా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం చెక్కుల్ని ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమానికి కుంచపల్లి సర్పంచ్ వరికుంట్ల కాంతమ్మ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఇమాంసా, టీడీపీ నాయకులు పండు అనిల్, ఎల్లమంద తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండేటువంటి రోజు. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ 3వ విడత 6,000 రూపాయలు ఈరోజు అకౌంట్లలో జమ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రతి పండగకు మనకు ఒక వరంగా ఒక పండుగ బొనాంజాగా మనకి ఇస్తూ ఉన్నాడు. దసరా రోజుకేమో మొదటి విడత ఇచ్చాడు, సంక్రాంతికి 2వ విడత ఇచ్చాడు, ఈ ఉగాదికి 3వ విడత ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే ఈ పండుగ వాతావరణంలో రైతులు పండుగలా జరుపుకోవాలా, రైతులు సంతోషంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఆర్థిక పరిపుష్టి అనేది రాష్ట్రానికి లేకపోయినా కూడా కేవలం వాళ్ళ తెలివితేటలతోటి ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ రైతాంగం కోసం ఈరోజు అన్నదాత సుఖీభవన్ విడుదల చేశారంటే మనం జీవితాంతం ఆ ఇద్దరిని, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని జీవితంలో మర్చిపోకూడదు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక ఇబ్బంది, రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తలుచుకుంటే చాలా బాధ అవుతుంది. 9,75,000 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి అంత అప్పిచ్చిపోయి ఈరోజు మళ్ళీ ఏం చేయట్లేదు, వాళ్ళేం చేయట్లేదు, వీళ్ళేం చేయట్లేదు అని మాట్లాడుతూ తప్పుడు కూతలు కూస్తూ తప్పుడు సంకేతాలు ప్రజలకు పోయే విధంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేస్తే 3.5 లక్షల కోట్ల అప్పు చేసినారని చెప్పి ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలను బుకాయిస్తూ ఉన్నారు. అంటే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏ రకంగా ఉంటుందో చూడండి. కానీ ఈ ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉంది. అన్ని వర్గాల వారిని సూపర్ 6 పథకాల ద్వారా సంతృప్తి పరుచుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా త్వరలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగదు. ఈ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు త్రయం ఉన్నంత వరకు ఈ రాష్ట్రం శరవేగంగా ముందుకు పోద్ది. ఇప్పటికి 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు కూడా ఇచ్చాం. ఇంకా భవిష్యత్తులో 13 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చేదానికి ఈ 1.5 సంవత్సర కాలంలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. యువత ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అలాగే యువతకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కూడా మంచి చెడు ఆలోచన చేయండి. ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఎవరు మీకోసం కష్టపడి తిరుగుతూ ఉన్నారు అనే విషయాన్ని మీరు గ్రహిస్తే చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.